ఈరోజు భూమి మీద ఉన్న మానవులు మానిటర్స్, ఈ భూమి మీద ఉన్న మానవులు సుమారుగా 800 కోట్ల మందికి చేరారు. ప్రపంచ దేశాలలో ఉన్న ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో సుమారుగా జనాభాను గుర్తించినప్పుడు 800 కోట్లకు చేరింది అని జనాభా సంఖ్యను ప్రజలు చెబుతున్నారు. ఇన్ని కోట్ల మందిని ఎవరయ్యా పుట్టించారు అంటే, ఏ దేశంలో ఉన్నవాడైనా, ఏ రాష్ట్రంలో ఉన్నవాడైనా, ఏ భాష మాట్లాడేవాడైనా అందరినీ కన్నది ఒకే తండ్రి, ఒకే దేవుడు, ఆయన పరమందున్నాడు. ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడు ఆయనే మనుషులను పుట్టిస్తున్నాడు, ఆయనే మనుషులకు జన్మనిస్తున్నాడు. మనిషిని దేవుడు పుట్టిస్తాడు అన్న సంగతి మనిషికి తెలియక దేవుడి దగ్గరకు వచ్చి జన్మనిచ్చిన దేవుడు ఎలా బ్రతకమన్నాడో ఆలకించక, ఆలోచించక ఈ భూమి మీద ఉన్న జీవితాలు వృధా చేసుకుంటున్నారు మనుషులు. ఈ 2 రోజులు నేను వినబోయే సంగతులు చక్కగా చెప్తున్నానండి. లోకంలో గొప్ప గొప్ప వాళ్ళుగా పిలువబడుతున్న వారికి సహితం అందని జీవిత సత్యాలు మీరు వింటారు ఈ 2 రోజులు. మళ్ళా చెప్తున్నాను ఈ మాట. గొప్ప వాళ్ళుగా పిలువబడుతున్న వారికి సహితం అందని జీవిత సత్యాలు, ఈ పదం వాడుతున్నాను, జీవిత సత్యాలు. ఈ జీవితానికి సంబంధించిన సత్యం ఈ లోకానికి తెలియదండి. జన్మ ఎవరిచ్చారో తెలీదు, జన్మ ఎలా పొందుకున్నారో తెలియదు, ఈ జన్మను ఎలా వాడాలో తెలియదు. ఈ జన్మ లేదా ఈ లోకాన్ని చూడక మునుపు మనుషులు ఎక్కడి నుండి వచ్చారో తెలియదు. ఈ జీవితం ముగిసిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలియదు. ఇవేమీ తెలియకుండానే జన్మను ఈ లోక సంబంధమైన కార్యక్రమాలతో పరమతున్న తండ్రి గుర్తెరిగి బైబిల్ను రాయించి, ఆ బైబిల్లో మనిషి జీవితం యొక్క పూర్తి చరిత్ర అంతా కూడా రాయించి మానవుని చేతుల్లో పెట్టి, జన్మ పరమార్థం ఇది, నువ్వు పుట్టింది ఇందుకోసం అని ఖచ్చితమైన వివరణతో బైబిల్ రాయించాడు. బైబిల్కు ఉన్న మరో పేరు ఏంటంటే, బైబిల్ చదివితే అర్థమవుతుంది సుమా, ఇది బైబిల్కు ఉన్న ఏంటంటే, బైబిల్ అనగానే ఆ దేవుడి మాటలు ఉంటాయి, చాలామంది అనుకుంటారు. నిజమే, దేవుడి మాటలే. దానితో పాటు బైబిల్కు ఉన్న మరో పేరు, బైబిలు మనిషి యొక్క బ్రతుకు పుస్తకం. మనిషి బ్రతుకంతా కూడా అందులోనే ఉంటుంది. ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు, శరీరం ఎలా వచ్చింది, ఆ శరీరం ఎందుకు ఇవ్వబడింది, 60-70 ఏళ్ళు మాత్రమే భూమి మీద మనిషి ఎందుకు బ్రతుకుతున్నాడు, ఆయుష్కాలం ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు అన్న సంగతులన్నీ బైబిల్లో దేవుడు రాయించి, నీ జన్మ పరమార్థం ఇది అని చాలా సువిధంగా రాయించి పెట్టాడండి. బైబిల్ అనగానే ఈ సృష్టికి మాన్యువల్ మర్చిపోకూడదు. సృష్టికర్త రాయించాడు గనుక ఒక పక్క సృష్టి గురించి చెబుతూనే, సృష్టికి మాన్యువల్ పుస్తకంగా సృష్టిలో ఏం జరుగుతుందో చెబుతూనే, సృష్టి ఎలా పుట్టిందో చెబుతూనే, అదే పందాలో మానవ జీవితం గురించి కూడా రాసేశాడు. ఒక పక్క సృష్టి పుట్టుక గురించి పూర్తి వివరణ కావాలన్నా బైబిల్లో ఉంటుంది, మనుషుల పుట్టుక గురించి పూర్తి వివరణ కావాలన్నా బైబిల్లో ఉంటుంది. నిజానికండి, సృష్టికర్త రాయించిన పుస్తకానికి మత పుస్తకం అన్న ముద్ర వేయటం వలన ఇందులో ఉన్న మహాజ్ఞానం మానవులకు అందకుండా పోయింది. అందుకే ఈ శ్రమలు, అందుకే ఈ వేదికలు, అందుకే వేల రూపాయల ఖర్చు. కొద్దిమందికైనా సృష్టికర్త రాయించిన జన్మ పరమార్థాన్ని చెప్పాలన్న ఆశ. తద్వారా మానవ జన్మ ఎంత గొప్పదో ఎరిగినవాడు దేవుడి దగ్గరికి వస్తాడు. నా జన్మ వెనకాల ఇంత చరిత్ర ఉందా అని చరిత్ర గురించి ఆలోచిస్తాడు, జన్మ చరిత్ర గురించి. తర్వాత దేవుడి యొక్క ఉద్దేశాలు అర్థమై తన జీవన తన జీవన విధానాన్ని మార్చుకుని నైతిక విలువలతో దేవుడు బ్రతకమన్నట్టుగా భూమి మీద యథార్థంగా బ్రతుకుతాడు. ఈ మనిషిలో ఈ మార్పు రావాలి అంటే ఖచ్చితంగా బైబిల్ దగ్గరకు వచ్చి
దేవుడు జన్మ గురించి చెప్పిన అనేక సంగతులు తెలియాలి. మీరు నిజంగానండి ఈరోజు వింటారు కదా, బైబిల్లో ఇన్ని సంగతులు ఉంటాయని మీరు ఆశ్చర్యపోతారు. ముందుగా దేవుడు ఈ భూమి మీద ఉన్న మానవులందరిని ఉద్దేశించి బైబిల్లో ఒక మాట రాస్తున్నాడు. దయచేసి అందరూ బైబిల్ తెరచి చూడండి. కీర్తనల గ్రంథం 100వ కీర్తన మనం చూద్దాం. మొదటి 2 వచనాలు చదువుదాం. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నారు. జాగ్రత్తగా చదవండి. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నారండి. సమస్త దేశములారా, ఆ పదం చూడండి. బైబిల్ ఏమనుందండి? మొదటగా మంచి వచనం చూపిస్తున్నాను మీకు. బైబిల్లో ఏమనుంది? సమస్త దేశములారా అనుందా? ఒక్క దేశానికి దేవుడు చెప్తున్నాడా? సమస్త దేశములారా అంటే ఆరిన నేల మీద మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. సమస్త దేశములారా. ఎందుకంటేనండి బైబిల్ అనేసరికి సరైన అవగాహన లేక చాలా మంది అపోహలు ఉన్నాయండి. బైబిల్ పైన అపోహలు ఉన్నాయి. ఏంటి అది? అంటే అపోహలు, బైబిల్ అనగానే ఒక దేశానికి సంబంధించిన పుస్తకం, ఒక దేశానికి సంబంధించిన దేవుడు రాయించిన పుస్తకం, ఇలాంటి అపోహలు ఉంటాయి చాలా మందిలో. అందుకే నిజంగా దేవుడు రాయించిన భాష కూడా ఎంత బాగుంటుంది అంటే, నేను ఒక దేశస్థులతో మాట్లాడేవాడను కాను, సృష్టికర్తను కదా. సూర్యుని చేసిన వాడను, చంద్రుని చేసిన వాడను, ఈ నేలను చేసిన వాడను. ఈ నేల మీద ఉన్న భూభాగాన్ని మనుషులుగా మీరు విడగొట్టుకున్నారు, ఖండాలుగా, దేశాలుగా. నాకు అందరూ కావాలి, నేను అందరితోనూ మాట్లాడాలి. అందుకే ఆ పద ప్రయోగం చూడండి, ఏమని ప్రయోగిస్తున్నాడు? మొదటే సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. అన్ని దేశాలలో ఉన్న వాళ్ళు కూడా యెహోవాకు ఉత్సాహధ్వని చేయాలి. ఎందుకు? ఆయనకి ఎందుకండి మేము ఉత్సాహధ్వని చేయాలి? ఆయన ఎందుకంటే మేము పూజించాలి? ఆయన ఎందుకంటే మేము సేవించాలి అంటారా? ఒక కారణం ఉంది. సమస్త దేశములారా, ఆరిన నేల మీద ఉన్న మనుషులందరూ కూడా నాకు ఉత్సాహధ్వని చేయాలి. కారణం ఏంటో తెలుసా? ఆ కారణం కూడా చెబుతానని ఇప్పుడు కారణం చెప్తాడు. ఎందుకయ్యా మేము మిమ్మల్ని పూజించాలి? యెహోవాగా మిమ్మల్ని ఎందుకయ్యా మేము ఉత్సాహగానాలు చేయాలి, మీ సన్నిధికి రావాలి, మీ పాటలు పాడాలి, మీ వాక్యం ఎందుకయ్యా మేము నేర్చుకోవాలి అంటే ఆయన అంటాడు ఇప్పుడు 2వ వచనంలో తర్వాత మాటలో కింద లైన్లో, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఎందుకు? ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనండి. ఏంటంటే పదం ఏటట? యెహోవాయే దేవుడని తెలుసుకొనండి. సర్వ సృష్టికి ఒకే దేవుడు. అందుకే భూమి మీద ఉన్న సమస్త దేశాలతో మాట్లాడుతున్నాడు అక్కడ. మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అన్నాడు. ఏంటయ్యా విషయం అంటే, యెహోవాయే దేవుడని తెలుసుకోనండి. తెలియదేమో ఇప్పుడు, సృష్టికర్త గురించి తెలియదేమో ఇప్పటి వరకు. ఈ సమస్త మానవాల్ని, సమస్త సృష్టిని, సమస్త దేశాలను, ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువును కలిగించిన ఆయన ఒక ఆయన ఉన్నాడని మీకు తెలియదేమో. ఆయనే దేవుడు, ఆయన దేవుడని తెలుసుకోండి. ఏమన్నా ఇక్కడ ఒక మాట అడుగుతానండి నేను. మనకి భూమి మీద చాలా విషయాలు తెలీదు. తెలియనప్పుడు మనం ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్ళాం. తెలుసుకోవటంలో తప్పేమైనా ఉందా? చాలా మంది అండి ఇప్పటికీ నాకు సంతోషం ఏంటంటే, వాళ్ళు వయసు మీరిపోయిన 60-70 ఏళ్ల వయసులో కూడా లోకంలో వాళ్ళకి తెలియని సంగతులు నేర్చుకోవడానికి వెళుతూ ఉంటారు. తెలుసుకోవాలి. అంతా నాకు తెలుసు అనుకుంటే ఎలాగా? అంతా నాకు అర్థమైపోయిందంటే ఎలాగా? విషయం ఏంటంటే, లోక సంబంధమైన వాటి విషయాల్లోనే అంతా నీకు తెలియదు. ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నారండి, ఆయన మీకు తెలుసు కదా, ఆయన ప్రొఫెషన్ మీకు తెలుసండి? తెలుసా మీకు ఎవరికైనా? తెలుగు మాస్టర్ అయినా, తెలుగు పండిట్ అయినా. ఇప్పుడు నేను ప్రసంగంలో ఏదైనా పదం తప్పుపడింది అనుకోండి, చివరిలో నాకు చెప్తాడు ఆయన. ఎందుకు చెప్తాడు? ఎందుకు చెప్తారండి? తెలుగు మీద సరైన పట్టుంది, బాగా సంపాదించాడు ఆయన, తెలుగును బాగా తెలుసుకున్నాడు. ఆ పక్కన హిందీ పండిట్ గారు ఉన్నారనుకోండి, ఆయనకి తెలిసింది ఈయనకి తెలీదు, ఈయనకి తెలిసింది ఆయనకి తెలుసా? తెలీదు. అంటే భూమి మీద ఉన్న అన్ని విషయాలే నీకు తెలియనప్పుడు, ఈ భూమిని, సూర్యుడిని, మనుషులను అందరినీ కలిగించిన ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలా? సెర్చ్ చేయాలా? చేయాలి. లోకం చేసిందా? ఎవడ అన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించిన లోకం దేవుడు గురించిన విషయాలు మాత్రం నేర్చుకోవడానికి ఎలాంటి ఆసక్తి చూపించదండి. దేవుడు అనగానే మాకు సంబంధం లేని సబ్జెక్ట్ అనుకున్నారు చాలామంది.
చాలామంది ఏమనుకున్నారంటే దేవుడి గురించి నేర్చుకోవటం అంటే ఆ సబ్జెక్ట్ మాకు ఎందుకు, దేవుడితో మాకేం పని అని అనుకున్నారు. అసలు విచిత్రం ఏంటంటే ఆయన లేకుండా భూమి మీద నీకు జన్మ లేదు, నువ్వు ఏ పని చేయలేవు. ఇంకా చెప్పనా, అసలు అడుగు తీసి అడుగు కూడా మనిషి దేవుడు లేకుండా పెట్టలేడు. అవునా కదా, మీరు చెప్పండి. ఏమంటే దేవుడు లేకుండా నేను ఎందుకంటే అడుగు పెట్టలేను అంటారేమో. ఒక మాట చెప్తాను, ఎలాగో చెప్తాను. ఏమంటే ఈరోజు మనం నడుస్తున్నామన్నా, తింటున్నామన్నా, త్రాగుతున్నామన్నా, ఇదంతా కూడా ఈ ప్రకృతి మనకి సపోర్ట్ చేయబట్టి ఇవన్నీ మనం జరిగిస్తున్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మనిషికి నిరంతరము ప్రతి సెకండ్ కూడా అవసరమైంది ఒకటి ఉంది. ఏంటి చెప్పండి? అది గాలి అవసరం మనిషికి. గాలి మనిషికి అవసరం అని తెలుసు. గాలి ఎక్కడి నుంచి వచ్చిందో మనిషికి తెలుసా? ప్రకృతి దానికి అది పుట్టిస్తుంది అంటాడు. అలాగెలా పుట్టించేస్తుందండి? గాలిని రావ చేయవాడు ఆయనే. బైబిల్లో ఉంటుంది. తన ధనాగారములో నుండి మీకు గాలిని రప్పించువాడు ఆయనే. బైబిల్లో ఉంది. అంటే ఈ విశ్వంలో నీ కళ్ళ ముందు తిరుగుతున్నా నీ ముక్కు ఎక్కడికి వెళ్తుంటే ముక్కు దగ్గరికి అది వెనకాల వస్తుంది. ఏంటది? నీ ముక్కు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది. నువ్వు పొలానికి వెళ్తే పొలానికి వస్తుంది. నువ్వు బస్సు ఎక్కితే బస్సులోకి వస్తుంది. నువ్వు ఇంట్లో దుప్పటి కప్పుకుని పడుకున్న శీతాకాలం ఆ దుప్పటి లోపలికి వస్తుంది. ఏంటది? గాలి. గాలి ఎలా నీ ముక్కు ఎక్కడ ఉంటే అక్కడికి రావాలని డిజైన్ చేసి నీ ముక్కు చుట్టూ గాలిని తిప్పుతున్నది ఎవరు? దేవుడు. ఆయన లేకుండా నీకు బ్రతుకు ఎక్కడిది? ఒక్క 10 నిమిషాలు సృష్టి మొత్తానికి గాలి అలా లాక్ చేశాడు అనుకోండి దేవుడు. మనుషుల పరిస్థితి ఏంటి? అందుకే అంటున్నాడు, నీవు బ్రతకడానికి, నిన్ను బ్రతికించడానికి కష్టపడుతున్న ఆయన ఉన్నాడు. యెహోవా ఆయనే దేవుడని నువ్వేం చేయాలి? తెలుసుకో. తెలియదేమో ఇంతకాలం, పాపం చెప్పలేదేమో నీకు ఎవరు ఇంతకాలం. దేవుడని ఆయన ఉన్నాడు. ఆయన సృష్టికర్త. ఆయన ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలి అన్నాడు. ఇప్పుడు అసలు ఆయన గురించి నేనెందుకంటే తెలుసుకోవాలి? అంతే కదా. చాలామంది వితండవాదం. చాలామంది ఏంటంటే ఏ మాట విన్నా ఏం దొరుకుతుందా, ఎందుకు మాకు పని ఏంటండి, మేము ఎందుకు తెలుసుకోవాలని అంటారా? తెలుసుకోవాలి ఖచ్చితంగా నువ్వు. ఎందుకంటే నువ్వు ఉచితంగా అనుభవిస్తున్న ఈ జన్మ ఏదైతే ఉందో ఆ జన్మ నీకు రావడానికి అసలు కారకుడు ఆయనే. కాబట్టి ఇప్పుడు చెప్తాడు ఆ సంగతి. మీరు యెహోవాయే దేవుడని తెలుసుకోనండి అని చెప్పి వెంటనే చూడండి అక్కడ ఏముందో. మీ బైబిల్ ఏమన్నా చూడండి. ఎందుకంటే బైబిల్ రాయించిన విధానం సూపర్ అండి. చాలా వండర్ఫుల్గా రాయించాడు ఆయన. ఆయనే మనలను పుట్టించెను. ఆ పదం చూడండి ఏమనుంది అక్కడ. ఆయనే మనలను పుట్టించాడు. భూమి మీద మానవ జాతి పుట్టుకకు కారణమైన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మనలను పుట్టించాను. ఆయనే అనుందా, ఆయన కూడా అనుందా బైబిల్లో? ఈ 2 పదాలకి చాలా తేడా ఉంది. ఏమండి? ఆయనే మనలను పుట్టించాడు అని ఉంది, ఆయన కూడా పుట్టించాడని లేదు బైబిల్లో. ఇది మీకు అర్థమవుదేమో. ఏమండి? వేదిక మీదకి నిజంగా సర్పంచ్ గారు వచ్చారు, మంచి ప్రార్థన చేశారు. ఈ గ్రామ సర్పంచ్ ఎవరండి అంటే ఎవరిని చూపించాలి? ఆయనే అంటారా, ఆయన కూడా అంటారా? ఆయనే ఎందుకంటారు చెప్పండి నాకు. ఆయన ఒక్కనే సర్పంచ్, ఇంకొక ఆయన చూపించమనండి మీ ఊర్లో. ఆయనే సర్పంచ్ అనాలి, ఆయన కూడా సర్పంచ్ అనకూడదు. అలాగే భూమి మీద ఉన్న మనుషులందరూ ఆయనే దేవుడు అనాలి, ఆయన కూడా అనకూడదు. కారణం సమస్త దేశాలలో ఉన్న ప్రజలందరినీ పుట్టించేది ఆయనే. బాగా వినండి. సమస్త దేశాలలో, అది అమెరికా దేశమా, ఆఫ్రికా దేశమా, పాకిస్తాన్ దేశమా, ఆయనే అందరిని పుట్టిస్తాడు. ఏమంటే మీరు ఎలాగండి చెప్తారు దీన్ని? ఏమంటే దేవుడు ఎప్పుడు కూడా సాక్ష్యాధారాలతో నిరూపిస్తాడు. ఆయన చెప్పిన ప్రతి సంగతికి ఈ సృష్టిలో సాక్షి ఉంటుంది. ఎవడు ఎలాగండి సాక్ష్యం అంటారా? ఇప్పుడు చెప్తాను నేను, జాగ్రత్తగా వినండి. ఆయనే సమస్త దేశములలో ఉన్న ప్రజలను పుట్టించాడు అనడానికి సాక్ష్యం ఏంటంటే, ఏమంటే ఇప్పుడు మన భారతదేశం అండి, భారతదేశంలో ఉన్న మనుషులందరినీ ఆయనే పుట్టించాడు. రైట్. ఒక్కసేపు ఆలోచిద్దాం. భారతదేశంలో ఉన్న మనుషులందరినీ ఆయనే పుట్టిస్తే భారతదేశంలో ఉన్న మనుషులందరికీ ఎన్ని చేతులు ఉంటాయి? చేతులు ఎన్ని ఉంటాయి చెప్పండి? 2. కాళ్ళు ఎన్ని ఉంటాయి? 2. కళ్ళు ఎన్ని ఉంటాయి? 2. పళ్ళు ఎన్ని ఉంటాయి? 32. 2 కాదు, కళ్ళు 2, పళ్ళు 32. తెలుసు కదా ఇది మీకు.
వెరీ గుడ్. ఇప్పుడు ప్రజలలో ఉంటున్న ఒక అపోహ ఏంటంటే ఈ దేశానికో దేవుడు, ఆ దేశానికో దేవుడు, ఆ గ్రామానికో దేవుడు, ఈ రాష్ట్రానికో దేవుడు, ఇలాంటి అపోహలు ఉన్నాయి. ఒకవేళ ఇది నిజమనుకుంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒక దేవుడు అనుకోండి. భారతదేశంలో ఉన్న వాళ్ళ దేవుడు 2 చేతులు ఇచ్చుకున్నాడు. అమెరికా వాళ్ళకి వేరే దేవుడు అయితే అక్కడ 3 చేతులు చేసుకోవచ్చు కదా దేవుడు. వాళ్ళకి ఎన్ని చేతులు ఉంటాయి? 2. వాళ్ళకి ఎన్ని పళ్ళు ఉంటాయి? 32. ఇదేంటిది అంటే దేవుళ్ళందరూ కూడబలుక్కుని 32 చేద్దామని 32 సభ వేసుకుని ఏమైనా చేశారా? ఏమీ లేదండి. మనిషి అపోహ. అందుకే అన్నాడైనా యెహోవాయే దేవుడని తెలుసుకోండి అయ్యా. సృష్టికర్త ఒకడేనయ్యా, కుటుంబానికి తండ్రి ఒకడేనయ్యా. అలాగే ఈ సమస్త దేశాలలో ఉన్న ప్రజలందరినీ కలిగించిన సృష్టికర్త దేవుడు ఒక ఆయనే. నీ జీవితకాలం, నీ ఆయుష్కాలం ఆయన్ని తెలుసుకోవడానికే ఇచ్చాడు. ఆయన ఎందుకు పుట్టించాడో తెలుసుకోవడానికే ఈ జన్మ. ఆయన ఎందుకు ఈ లోకానికి నిన్ను పంపించాడో తెలుసుకోవడానికే ఈ జన్మ పరమార్థం నిన్ను పుట్టించిన సృష్టికర్తను గురించిన జ్ఞానం నేర్చుకోవడానికి. అది నీ జన్మ. అందుకే ఆయన తెలుసుకోండి. ఆయన గురించి తెలియకపోతే నేర్చుకోండి. ఆయన గురించి బాగా మాట్లాడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి ఈ జన్మ ఏంటి అని. దేవుని పిల్లలారా, ఇక్కడ వరకు మీరు విన్నది మనసులో పెట్టుకోండి. ఆయనే మనలను పుట్టించెను. నెక్స్ట్ ఏంటో తెలుసా? కింద పుట్టించడమే కాదు, పుట్టించి అలా గాలికి వదిలేలేదు ఆయన. పుట్టించిన ఆయన ఏం చేస్తున్నాడో కింద చెప్తాడు. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. ఈ పదం చూడండి, నిజంగా భూమి మీద ఉన్న మనుషులు ఎవరు వారట? ఆయన వారా? ఇంతకీ ఆయనకి మనం ఏమవుతాము? మనము ఆయన వారము అన్నాడు కదా. ఇంతకీ మనకి ఆయనకి ఉన్న రిలేషన్షిప్ బంధం ఏంటి? అసలు బంధం ఏంటో చూస్తారా? ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 6వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 6వ వచనం చూడండి. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా. చూసారా పదం? చూసారా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయనే నిన్ను పుట్టించి స్థాపించాడు. నిన్ను పుట్టించాడు, భూమి మీద నీకు ఒక జీవితాన్ని స్థాపించాడు. ఆయన ఏమవుతాడని ఉంది ఇక్కడ. ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదురా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా. అంటే దేవుడు మనకి ఏమవుతాడు చెప్పండి? మనము ఆయన వారము అన్నాడు కదా. ఇంతకీ మనం ఆయనకి ఏమవుతామట? ఆయన తండ్రి అంటే మనం ఏమవుతాం చెప్పండి? పిల్లలా. అంటే భూమి మీద ఉన్న మనుషులందరూ సాక్షాత్తు ఈ సృష్టిని కట్టిన సృష్టికర్తకు, సర్వశక్తిమంతుడైన దేవుడికి పిల్లలా చెప్పుకోవడానికి ఎంత బాగుందండి. అప్పుడప్పుడు చూడండి, పెళ్ళిలో కనబడినప్పుడు పెళ్లిలో అనేక రకాల ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి వచ్చినప్పుడు ముఖ పరిచయం లేని వాళ్ళతో పరిచయం చేసుకుంటారు. మీరు ఎవరండి అంటే అప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఎవరండి అని అడిగినప్పుడు వాళ్ళ సర్కిల్లో గొప్ప వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళ పేరు చెప్తారు. మేము పలానా వాళ్ళ తాలూకండి, నేను పలానా ఆయనకి బామర్దనండి అంటాడు. నేను ఆయన వాళ్ళం అండి, ఆయన కుటుంబం అండి, ఆ బంధుత్వం అండి మాది. నిజంగా దేవుడు మీకు అర్థమైపోతే భూమి మీద ఉన్న మనుషులు చెప్పుకోవాల్సిన బంధుత్వం ఏంటో తెలుసండి? మీరు ఎవరండి అంటే ఏమనాలి? మేము ఆయన వారం అండి. ఎవరెంతగా ఆయన? ఎమ్మెల్యేనా, ముఖ్యమంత్రా, ఒక ఆఫీసరా, లేకపోతే లోకంలో ఏదైనా హోదా కలిగిన ఆయన కాదండి. సృష్టికర్త వారము మేము. ఆయన మీకేమవుతాడంటారా? ఆయన మనకేమవుతాడట? తండ్రి. అందుకే బైబిల్లో ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ ఏమని పిలుస్తాడో తెలుసండి దేవుడు? నిజంగా పిలుపు అంటారండి. భూమి మీద ఉన్న మనుషులను దేవుడు బైబిల్లో పిలిచినంత గొప్పగా అసలు భూమి మీద ఎవ్వరు పిలవలేరండి. ఎంత మంచి మాట అన్నాడు తెలుసా? కీర్తనల గ్రంథం 29వ కీర్తన 1వ వచనం మీరు చూడండి. కీర్తనల గ్రంథం 29వ కీర్తన 1వ వచనం చూడండి. 1వ వచనం పిలిపేంటి చూడండి ఎలాగుందో. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించండి. ఏమని పిలిచాడండి మనల్ని? ఎవరైనా మిమ్మల్ని ఇంతలా పిలిచారా? దైవపుత్రులారా, సాక్షాత్తు దైవానికి పిల్లలారా, దేవుని కుమార్తెలారా, దేవుని కుమారుడులారా.
అంటే భూమి మీద ఉన్న మనిషి సాక్షాత్తు ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్తకి ఏమవుతాడు ఇప్పుడు? ఆయన తండ్రి. మనం ఎవరు ఇప్పుడు? పిల్లలం. వెరీ గుడ్, బాగుంది. ఇక్కడ వరకు కొంచెం మీకు అర్థమైంది. దేవుడు ఉన్నాడు, ఆయనే సమస్త దేశాల్లో ఉన్న మానవులందరినీ పుట్టిస్తున్నాడు. ఆయన తండ్రి, భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఆయనకు పిల్లలు. వెరీ గుడ్, వెరీ గుడ్. తండ్రిగా జన్మనిచ్చిన తర్వాత భూమి మీద ఉన్న మనుషులకు నిజంగానండి ఈ జన్మ మీద ఆయన చాలా కలలు కన్నాడు, చాలా ఆశలు పెట్టుకున్నాడు, చాలా ప్రణాళికలతో భూమి మీద ఉన్న మనుషులకు దేవుడు జన్మనిచ్చాడు. ఈ మానవ జన్మ అండి, మీరు లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే మనుషులు అనుకున్నంత ఈజీ ఏం కాదు. ఈరోజు మనిషి అలవోకగా అవతల వ్యక్తి ప్రాణాన్ని తీసేస్తాడు, అవతల వ్యక్తిని చంపుతున్నాడు, నరుకుతున్నాడు. కానీ ఆ ప్రాణం భూమి మీద నిలబడడానికి తల్లిదండ్రుల కష్టం తెలియదు మీకు. తల్లి కష్టం తెలుసు, తండ్రి కష్టం తెలుసు, మీకు తెలియదు కాదు. వీళ్ళిద్దరి కష్టంతో పాటుగా ఆ పసి మొగ్గ తల్లి గర్భంలో బియ్యపు గింజ ఆకారంలో ఆ మొగ్గ మొలవడానికి అసలు కారకుడు దేవుడు. ఆ బియ్యపు గింజ ఆకారంలో తల్లి గర్భంలో 3వ నెలలో 2వ నెలలో కొట్టుమిట్టాడుతున్న ఆ రక్తపు ముద్దకు 9 నెలల ఆ తల్లి గర్భంలో తన స్వహస్తాలతో అవయవాలను తయారు చేసిన ఆయన దేవుడు. ఇది చాలా మందికి తెలియదు. ఏదో తల్లి గర్భంలో అవయవాలు దానికి అలా డెవలప్ అయిపోతానే అంటారు శాస్త్రం చదువుకున్న వాళ్ళు. ఎలా డెవలప్ అయిపోతాయండి? ఈ బిల్డింగ్ దానికి అది అలా డెవలప్ అయిపోద్దా? ఒక ఫ్లోర్ దానికి అది వేసుకుంటుందా? ఎవరైనా వెయ్యాలా? మీరు బాగా ఆలోచించండి. ఈ బిల్డింగ్ దానికి అదేనండి, ఒక ఫ్లోర్ తర్వాత ఒక ఫ్లోర్ తర్వాత దానికి అదే అలా వేసుకుంటూ పైకి వెళ్ళిపోయిందండి. ఎవరైనా చెప్పారా మీకు? చెప్పరా? ఈ ఫ్లోర్ పైన ఇంకో ఫ్లోర్ పైన ఇంకోటి మనుషులు వెయ్యాలి. అలాంటిది తల్లి గర్భంలో నీకు 3వ నెల స్కానింగ్ చేసేసరికి నువ్వు ఒక రక్తపు ముద్దవు కదా. ఆ రక్తపు ముద్దకి ఇంత పొడుగాటి చెయ్యి నీకు ఎవరు బిగించారు లోపల? చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, లోపల ఉన్న అంతర ఇంద్రియాలు, గుండె, ఊపిరితిత్తులు, పేగు, రకరకాల శరీరం పనిచేయడానికి కొన్ని రకాల వ్యవస్థలు పనిచేస్తున్నాయి. శ్వాస వ్యవస్థ అంటారు, జీర్ణ వ్యవస్థ అంటారు. ఈ వ్యవస్థలన్నీ ఎవరు సెట్ చేశారు? ఒకదానికొకటి కోఆర్డినేషన్ చేసుకుంటూ పనిచేయాలి. ఇవన్నీ మళ్ళీ ఒక వ్యవస్థ మరొక వ్యవస్థతో అనుసంధానమై పనిచేయాలి. ఏంటండి సిస్టమేటిక్గా దేహంలో ఈ వ్యవస్థలన్నీ అమర్చింది ఎవరు? ఈ వ్యవస్థలన్నింటినీ అసలు శరీరంలో ఉండడానికి తల్లి గర్భంలో ఇవన్నీ తయారు చేసింది ఎవరు అంటే అసలు ఏ శాస్త్రం దగ్గర కానీ ఏ చదువుకున్న పండితుడి దగ్గర కానీ ఆన్సర్ లేదండి. ఎలాగండి ఇవన్నీ తయారైపోయాయి? నువ్వు తిన్న ఆహారం అరిగిపోవటం ఏంటి? తెల్లవారేసరికి వేస్టేజ్గా రావటం ఏంటి? అందులో ఉన్న మంచంతా రక్తంలో కలిసిపోవటం ఏంటి? అసలు ఏంటి సిస్టమ్ ఏంటి అసలు? యాపిల్ పండు తింటే యాపిల్ పండులో విటమిన్స్ అన్నీ రక్తంలోకి వెళ్ళిపోతాయట. మంచినీళ్ళు తాగితే మంచినీళ్ళలో ఉన్న విటమిన్స్ అన్నీ రక్తంలోకి వెళ్ళిపోతాయట. మటన్ తింటే మటన్ వంట పట్టేస్తుందట, పండు తింటే పండు వంట పట్టేస్తుందట, అన్నం తింటే అన్నం వంట పట్టేస్తుందట, షుగర్ ఎక్కువగా తినేసారంటే షుగర్ వచ్చేస్తుందట. ఏంటండి ఇవన్నీ? ఎవరండి ఇలా సెట్ చేశారు దేహాన్ని? తెలియదు ఎవరికి. ఉంది, కళ్ళ ముందు ఆహారం ఉంది, ఆహారం లోపల ఇస్తే అరుగుతుంది, తింటాను, అరగొట్టుకుంటాను, ఊరి మీద పడి తిరుగుతాను. అదే ఎవరిచ్చారు దేహం? ఎవరిచ్చారు ఇన్ని రకాల ఆహారాలు? ఆహారం పండాలి అంటే మీకు తెలియదు కదా, చదువుకున్న వాళ్ళకి తెలుసు. ఆహారం పండాలి అంటే కిరణజన్య సంయోగ క్రియ అంటారు తెలుగు, అచ్చ తెలుగులో. సూర్యుడు ఉండాలట, ఈ మొక్కకి సూర్యుడు కిరణాలకి ఒక క్రియ జరుగుతుందట, అప్పుడు మొక్కలో ఆహారం పుడుతుందట. మీకు తెలియదు కాదు. ఇవన్నీ ఎవరు జరిగిస్తున్నారు? వీటి వెనక ఎవరున్నారు? భూమి గురించి మీరు ఆలోచించండి. భూమిని తవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతే భూమి లోపల ఏముందట? అగ్ని ఉందని ఈ మధ్యకాలంలో ఇప్పుడు చెప్పారు. యోబు గ్రంథంలో ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం భూమి లోపల అగ్నిమయమై ఉండును అన్నాడు. అగ్గితో మండుతూ లావా రూపంలో అప్పుడప్పుడు పైకి వస్తుంది చూడండి. ఆ మండిస్తున్నాడు భూమిని, తిప్పుతున్నాడు భూమిని, మండిస్తున్నాడు సూర్యుడిని, వస్తున్నాయి కాలాలు. ఇదంతా కూడానండి పుట్టించిన దేవుడు మనుషులను పెంచడానికి పడుతున్న కష్టం. మళ్ళా చెప్తున్నాను, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో చెప్తున్నాను. ఆయనే మనలను పుట్టించాను అంటే పుట్టించిన దేవుడు మనుషులను పెంచడానికి ఆయన పడుతున్న కష్టం ఇదంతా. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడిని అడగాలి, దేవా అసలు భూమి మీదకి పుట్టుకొచ్చిన మనుషులందరూ కూడా నువ్వు పుట్టించావని బైబిల్లో రాసావు కదా, అసలు మానవుడు ఈ లోకానికి ఎక్కడ నుండి వచ్చాడు అని మనం అడిగితే
మన జన్మ గురించి మనకి బాగా అర్థం అవ్వాలి అంటేనండి, మనకి కళ్ళ ముందు ఎగ్జాంపుల్గా దేవుడు ఒక ఆయన జన్మను పెట్టాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన గురించి ఒక మాట బైబిల్లో రాయబడింది. అది అర్థమైతే అసలు మన జన్మకున్న పరమార్థం మనకు అర్థమవుతుంది. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక, మీరు వాక్యపట్నంలో చదువుకున్నారు, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం, దయచేసి అందరూ బైబిల్ తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నారు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, మీ బైబిల్లో అలాగే ఉందా? ఆయన ఈ లోకమందు పుట్టినప్పుడు అనుందా? ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అనుందా? యేసు ప్రభు ఇంతకి పుట్టాడా, ప్రవేశించాడా? వచ్చిన నెల నుంచి మనం అందరం ఏం చేస్తాము? పుట్టాడా, వచ్చాడా? వచ్చిన ఆయనకి పుట్టినరోజు చేస్తున్నారేంటి? ఆయనే కాదు, వచ్చిన ఆయన. మీకు ఒక విషయం ఏంటంటే, గుడ్ న్యూస్, రేపు జైపాల్ గారి బర్త్డే. ఆయన పుట్టాడా, వచ్చాడా జైపాల్ గారు కూడా? అది మీకు సాయంత్రానికి ప్రసంగం అయిపోయిన తర్వాత అర్థమవుతుంది. భూమి మీద మనుషులందరూ పుడుతున్నారని ఒక అపోహలో ఉందండి లోకం అంతా. మీకు మాట చెప్పనా? పుట్టినరోజు అపోహ అన్నది మాట చెప్తాను. ఎలాగో సింపుల్గా, బైబిల్లోకి వెళ్ళవసరం లేదు, మీ కళ్ళ ముందు జరుగుతున్నది ఒకటి జ్ఞాపకం చేస్తాను. బిడ్డ పుట్టాడండి. నేను పుట్టినప్పుడు అండి మా అమ్మ నాన్న డేట్ వేస్తారండి. 4వ తారీఖు 5వ నెల మే నెల 1986లో పుట్టాడు అని నాకు డేట్ వేసారు. అది నా బర్త్డే అన్నారు. అంటే నేను అప్పుడు పుట్టానని. ఇది నిజమేనా? నేను అప్పుడే పుట్టానా? 86లో మే నెల 4వ తారీఖు నేను పుట్టానా? నిజమే ఇది? బాగా ఆలోచించండి. తల్లుల్ని అడుగుతున్నాను, నిజమేనా? ఆడు అప్పుడే పుట్టాడు? ఇంక ముందున్నాడా? పుట్టినరోజే భూమి మీదకి వచ్చాడు, అప్పుడే పుట్టాడు అంటున్నావు కదా, అప్పుడే ఉన్నాడా, అంతకు ముందే ఏమైనా ఉన్నాడా అని అడుగుతున్నాను. ఉన్నాడండి. ఎక్కడున్నాడు? తల్లి గర్భంలో 9 నెలలు ఉండబట్టి కదా భూమి మీదకి వచ్చాడు. అక్కడ పుట్టాడు ఆల్రెడీ. ఎక్కడ? తల్లి గర్భంలో. ఎప్పుడు పుట్టాడు? డేట్ ఇమ్మనండి ఎవరినైనా, ఏ తల్లినైనా. డేట్ ఉంటుందా? భూమి మీదకి వచ్చిన డెలివరీ డేట్ వేసుకున్నాం, దాన్ని డెలివరీ డేట్ అనాలంతే. పొట్టలోంచి డెలివరీ అయ్యాడు భూమి మీదకి, అదే పుట్టినరోజు అనుకుంటున్నారు అందరూ. తప్పు. అందుకే దావీదు గారు అంటారు బైబిల్లో, నేను రహస్యమందు పుట్టిన నాడు అని ఉంది బైబిల్లో. అంటే అందరు పుట్టుకలు ఏంటి ఇప్పుడు? అసలు ఒరిజినల్ బర్త్డే డేట్ ఎవరికి తెలియదండి. ఒకవేళ నా బర్త్డే డేట్ ఇది అంటే రండి, కొంచెం మాట్లాడుకుందాం సభ అయిపోయిన తర్వాత. అసలు భూమి మీద ఉన్న మనుషులు ఎవరికి ఒరిజినల్ బర్త్డే తెలీదు. కేవలం మీరు వేసుకున్నది డెలివరీ డేట్ అంతే. డిఓడి అంటారు, తల్లులకి తెలుసు. అది 8వ నెలలో స్కానింగ్కి వెళ్తారు, 9వ నెలల ముందు. బిడ్డ ఎప్పుడు పుడతాడు ఏంటంటే అతను స్కానింగ్ చేసి డిఓడి అని రాస్తాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? డేట్ ఆఫ్ డెలివరీ. అంటే అమ్మ ఇగో 9వ నెల పలానా తారీఖున పుట్టొచ్చు అంటాడు. ఆ రోజు పుడతాడా? ముందు రోజైనా పుట్టేస్తాడు, తర్వాత రోజైనా పుడతాడు. స్కానింగ్లో డాక్టర్ గారు ఇచ్చిన డేట్కి పుట్టడు. అంటే అది డెలివరీ డేట్ అనమాట. అక్కడ రాశాడు ఆయన స్పష్టంగా, డిఓడి అంటే డేట్ ఆఫ్ డెలివరీ. డెలివరీ అంటే అర్థం ఏంటి? లోపల నుంచి బయటకు వస్తున్నాడని. పుట్టాడు అంటున్నారండి మీరు. ఇప్పుడు బైబిల్ చదవండి, అక్కడ ఏముందో మీరు చదువుకున్న మాట. కాబట్టి ఆయన కన్యకైన మరియ గారి గర్భము ద్వారా ఈ లోకమందు ప్రవేశించాడు. అంటే అంతకుముందు ఉన్నాడా? ఉన్నాడు. దట్స్ ఇట్, ఉన్నాడు. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ ఒక మాట చెప్తున్నాడు. ఏంటా మాట? ఇప్పుడు చెప్తారు చూడండి, ఎంత బాగుంటుందో. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగో చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. ఆ మాట చూడండి. నాకొక శరీరాన్ని నువ్వు అమర్చావు తండ్రి. ఎక్కడ అమర్చాడు? తల్లి గర్భంలో అమర్చాడు. యేసు ప్రభుకి తల్లి గర్భంలో శరీరాన్ని అమర్చింది తండ్రే. భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా తల్లి గర్భంలో శరీరాలను అమర్చుతున్నది కూడా తండ్రే. ఆయన అమర్చాడు. అమెరికా అంటే నిజంగా అమరికండి, శరీరం అమరికండి. చేతులు ఇక్కడే ఉండాలి. ఎవరు అమర్చారు? దేవుడు. నేను ఒక ఛాలెంజ్ చేస్తానండి ఇప్పుడు, శాస్త్రానికైనా ఎవరైనా. దేవుడు చేతులు ఇక్కడ అమర్చాడండి. 2 చేతులతో పని చేసుకోవడానికి నాకు కొంచెం కష్టంగా ఉంది. 3వ చెయ్యి అమర్చుకుంటానండి. పొట్ట దగ్గర ఇలా కుళాయిలాగా అమర్చుకోమనండి చెయ్య.
అవుతుందా? ఆయన అమర్చాడండి దేహాన్ని. చేతులు ఇక్కడ ఉండాలి, కాళ్ళు కింద ఉండాలి, కళ్ళు పైనే ఉండాలి. ఎవరైనా తీసి వెనకాల కనపడలేదని వెనకాల ఒక కన్ను ఎట్టుకోమనండి. అవుతుందా? వెనకాల కనపడుతుందండి మనకి? కనపడదు. వెనకాల కనపడాలంటే ఇలా తిరగాలి. నాకు తిరగడానికి కష్టం ఉంది, వెనకాల డిప్పు దగ్గర ఇక్కడ కన్ను ఎట్టుకుంటానని ఎట్టుకోమనండి. అవుతుందా? అవదండి. ఎందుకంటే మానవ దేహంలో ఉన్న ఏ అవయవాన్ని మార్చలేరు, జరపలేరు, కొత్త అవయవాన్ని పెట్టుకోలేరు. కారణం ఏంటి? ఈ అమరిక మనుషులది కాదు. ఎవరిదట? ఏం బైబిల్ అండి. తండ్రి తండ్రి నా తల్లి గర్భమందు నాకు శరీరాన్ని అమర్చింది మీరే. ఇంతకీ ఎందుకయ్యా అమర్చారు? అది ఎందుకయ్యా మాకు ఈ దేహాన్ని కట్టారంటే ఇప్పుడు చెప్తాడు చూడండి. అసలు విషయం చెప్తాడు. పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఒక యేసుక్రీస్తుల వారికి కానివ్వండి, మీకు కానివ్వండి, శరీరాలు అమరుస్తున్నది ఎందుకో ఇప్పుడు ఉంటుంది అసలు విషయం. ఏమంటే తర్వాత మాట చదువుతాం, ఎంత బాగుంటుంది చూడండి. నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము కింద చదువుతున్నారండి. అప్పుడు గ్రంథపు చుట్టలో 7వ వచనం చదువుతున్నారు. 7వ వచనం, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నారు. అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చేసాను. ఇది భలే ఉంటుందండి. ఇంతకీ తల్లి గర్భంలో అవయవాలు అమర్చింది ఆయనను ఈ లోకానికి దేవుడు పంపింది, ప్రవేశపెట్టాడంటే, ప్రవేశించాడు అంటే పరలోకంలో ఉన్న యేసుక్రీస్తుల వారిని కన్యక మరియ గారి గర్భంలో అవయవాలు అమర్చి ఈ లోకంలోనికి దేవుడు ప్రవేశపెట్టాడట. ఆ ప్రవేశం వెనకాల ఏముందట? ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను. అంటే యేసు ప్రభు కానివ్వండి, సమస్త దేశాలలో ఉన్న మానవులారా నేనే మిమ్మల్ని పుట్టిస్తున్నానని కీర్తన 100వ గ్రంథంలో మీరు చదువుకున్నారు కదా. ఆ మనుషులందరినీ కూడా దేవుడు పుట్టిస్తున్నది భూమి మీదకి వెళ్ళిన తర్వాత నా ఇష్టాన్ని నెరవేర్చండి, నా కోసం బ్రతకండి, నా కోసం చెప్పండి. ఈ సృష్టిని మొత్తం కలిగించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడని ప్రజలకు తెలియదు పాపం, అమాయకులు. చెప్పండి. దేహాన్ని కట్టిన ఆయన ఒక ఆయన ఉన్నాడని తెలీదు, చెప్పండి. ఆ దేహాన్ని కట్టిన ఆయన పాపంలో పడిపోతే తన కుమారుడైన యేసుక్రీస్తుల వారిని బలేసి ఆ పాపాలు కడిగాడన్న సంగతి తెలీదు, చెప్పండి. నా ఇష్టాన్ని మీరు లోకంలో జరిగించండి, నా చిత్తం చొప్పున బ్రతకడానికి ఆ లోకానికి మీరు వెళ్ళండి. దేవుడండి, దేవుడు అంటే భూమి మీద ఉన్న మానవులందరూ కూడా పరలోకంలో ఉన్న దేవుడి ఇష్టాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వస్తున్నారు. ఇది క్లియర్ కదా? క్లియర్ వాకింగ్ కదండి, నేను చెప్పిన సొంత మాటలు ఏం కాదు. భూమి మీదకు వస్తున్న ప్రతి మనిషి కూడా పరలోకమందున్న దేవుడి ఇష్టాన్ని నెరవేర్చడానికి వస్తున్నాడు. నేను దేవుడి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాను, మీరు దేవుడి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చారు. ఎవరు మీటింగ్స్ పెట్టించిన జైపాల్ గారు, ఆయన కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చారు. బాగుంది. అందుకే మీరు మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, లూకా సువార్త కానీ, యోహాను సువార్త కానీ, ఈ సువార్తలన్నీ చదువుతున్నప్పుడు యేసుప్రభు మాటల్లో ఎక్కువగా ఒక మాట మీకు వినబడుతూ ఉంటుంది. ఏంటా మాట? నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుగా నేను రాలేదు, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికే వచ్చాను అంటాడు. చూస్తారు ఒక్క మాట, యోహాను సువార్త మీరు చూడండి, మంచి మాట చూపిస్తాను. ప్రభు పలుకుతున్న మాట అండి ఇది. ఆయనలాగే మనము పలకాలి, ఆయనలాగే మనము మాట్లాడాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం చూద్దామా? ఏమండి? 7వ అధ్యాయము 17:4 ముందు ఒక మాట చూపిస్తానండి. 8వ అధ్యాయంలో 28లో 8వ అధ్యాయం అండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 28 చూద్దాం. యోహాను సువార్త 8:28 చదువుతున్నారండి. నా అంతటా నేనే ఏమియో చేయక, చూసారా, నా అంతటా నేనే ఏమి చేయను. యేసుప్రభు అన్నాడు, సాక్షాత్తు యేసు ప్రభు పలుకుతున్న మాటలు ఇవి. నా అంతటా నేనే ఏమి చేయను భూమి మీద, నాకు ఇష్టం వచ్చినా నేనేమి చేయను. మరి ఏం చేస్తారు ప్రభువా? చూడండి తర్వాత, తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులను మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము అండర్లైన్ చేయండి. ఎంత బాగా చెప్పారండి.
ఆయనకి ఇష్టమైన కార్యమును నేనెల్లప్పుడూ చేదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయనకి ఇష్టమైన కార్యక్రమాలే నేను చేస్తాను. నన్ను పుట్టించిన దేవుడికి ఇష్టమైన కార్యక్రమాలు నేను చేస్తాను. ఏమంటే ఈ 2 రోజులు జరుగుతున్న ఈ సభలు దేవుడికి ఇష్టమైన కార్యక్రమమేనా? ఇష్టమే కదండి. ఆయన వాక్యం చెప్పే దైవజనులు అందరూ వేదిక మీద ఉండటం, అనేక మంది ఆయనకు మహిమపరిచే పాటలు పాడటం, ఇదిగో ఆయన జీవం కలిగిన మాటలను మనం నేర్చుకోవటం, అందరూ కూర్చుని దేవుడి సన్నిధిలో, ఇవి దేవుడికి ఇష్టమైన కార్యక్రమాలు. ఇప్పుడు యేసుప్రభు జీవితం ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను. 30వ ఏట బాప్తిజం తీసుకున్న యేసుప్రభు అక్కడ నుండి ఆయన జీవితకాలం అంతా దేనికి వాడాడు చెప్పండి? దేనికి వాడాడు? రండి ఇతర సమీప గ్రామములో ప్రకటించుటకు వెళ్ళుదము, ఇందు నిమిత్తమే కదా నేను పరలోకము నుండి బయలుదేరి వచ్చి తిని అంటాడు. మార్కు సువార్త 1:38లో నేను చెప్పిన పదం ఉంటుంది ఇప్పుడు ఎగ్జాక్ట్గా. మార్కు 1:38లో ఉంది, నేను పరలోకం నుండి ఈ లోకానికి వచ్చింది దేవుడి ఇష్టం నెరవేర్చడానికి కదా. ఇంతకీ ఏంటయ్యా ఆ ఇష్టం అంటే, ఇతర సమీప గ్రామాలలోనికి వెళ్ళిపోదాం, సువార్త ప్రకటిద్దాం, దేవుడు ఉన్నాడని చెబుదాం, సృష్టికర్త ఉన్నాడని చెబుదాం, ఆయన ఇచ్చిన జన్మలు ఇవన్నీ చెబుదాం, ఆయన పిల్లలు భూమి మీద ఉన్న మనుషులని చెబుదాం, సమస్త దేశాలలో ఉన్న మానవులందరినీ కలిగించిన దేవుడు ఒకడే అని చెబుదాం, ఆయన మీ రాక కోసం ఎదురు చూస్తున్నాడని చెబుదాం, ఆయనే తల్లి గర్భంలో అవయవాలు కట్టాడని చెబుదాం, ఆయన గురించి చెబుదాం రండి. అది తండ్రి అయిన దేవుడికి ఇష్టమైన కార్యక్రమం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో ఎంతమంది చేస్తున్నారు మీ తండ్రికి ఇష్టమైన కార్యక్రమం? ఎవరు చేస్తున్నారు? సువార్త ప్రకటించడం ఇష్టం, సువార్త ప్రకటించే వాళ్ళకి సహకారులుగా ఉండటం ఇష్టం, ఆయన మాట మీ గ్రామంలో, మీ కుటుంబంలో, మీ పక్కనున్న పల్లెల్లో ఆయన గురించి వినబడటం, ఆయన గురించి సువార్త ప్రకటింపబడటం ఇష్టమైతే ఆయనకి ఇష్టమైన కార్యక్రమాల్లో ఎంతమంది ఉన్నారు? ఇక్కడ మనం చేసిన తప్పుడు చెప్తానండి, బాధపడద్దు ఎవరు. తప్పని ఒప్పుకోవాలా ఒప్పుకోవద్దా? దేవుడి సన్నిధిలో ఉన్నాం కదా, అస్సలు మనం ఎస్కేప్ అవ్వకూడదు. అయ్యామంటే మనుషుల దగ్గరైనా అవ్వచ్చు, కానీ ఆయన దగ్గర అవుతామా? అవ్వం, దొరికిపోతాం. ఓ ప్రశ్న అడుగుతాను ఇప్పుడు, అసలు మనిషి పుట్టింది ఆయన ఇష్టం నెరవేర్చడానికైతే దేవుడి సన్నిధికి వచ్చిన ప్రతిసారి మనం దేవుడికి ప్రార్థనలో నీ ఇష్టం నెరవేరాలని అడుగుతామా, మనకిష్టమైనవన్నీ అడుగుతామా? దెబ్బ అయిపోయింది చూడండి, మొత్తం మన లైఫే దెబ్బ అయిపోయింది. ఇక్కడే కంప్లీట్గా లైఫ్ దెబ్బ అయిపోయింది. ఎలాగా అంటే, దేవుడు ఇష్టం నెరవేర్చడానికి వచ్చిన నువ్వు సన్నిధిలో నిజంగా వాక్యం అర్థమైతే మోకాళ్ళు వేసి, దేవా నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చారు కదా, నాకు ఒక మంచి స్థితి ఇచ్చారు కదా, నన్ను నా కుటుంబాన్ని ఇంత క్షేమంగా నిలువబెట్టినందుకు అసలు మీ ఇష్టం ఏంటి, మా కుటుంబం ఎడలా, అసలు నన్ను ఎందుకు పుట్టించారు, నేను ఏం చేయాలి మీకు అని అడగాలి. మనలో ఎవరైనా అడిగేవండి అలాంటి ప్రార్థన ఇప్పుడు ఏం చేసామా? నాకు ఉద్యోగం కావాలి ప్రభువా, ఒక స్టేర్ వేసి ఆగిపోయాను, పక్క వాళ్ళు ఏమో 3 స్టేర్లు వేసారు, నేను ఒక స్టేర్లో ఉండలేకపోతున్నాను, కొంచెం అవమానంగా ఉంది, మీరు కొంచెం సాయం చేస్తే పై 2 లేపేస్తాను. ఇయ్యే కదండి మనం అడిగాం దేవుడిని ఎక్కువగా. దేవుడి దగ్గరకు వచ్చి మనకిష్టమైనవన్నీ అడిగేవండి. దేవా నీకేమి ఇష్టమని ఎప్పుడైనా అడిగేవా? లేదండి. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి, చాలా బాగుంటుందండి ఇది. భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి అండి, మరలా చెప్తున్నాను, మీరు కానివ్వండి, సమస్త దేశాలలో ఉన్న ప్రజలు కొన్ని కోట్ల మంది కానివ్వండి, అందరి మీద దేవుడికి ఉన్న సంకల్పం ఒకటేనండి, భూమి మీదకి వెళ్ళిన తర్వాత నా ఇష్టాలకు అనుకూలంగా బ్రతకాలి నువ్వు. కారణం, ఆ భూమి నాదే, నువ్వు తింటున్న ఆహారం నాదే, నువ్వు త్రాగుతున్న నీళ్లు నావే, నువ్వు పీల్చుకుంటున్న గాలి నాదే, ఆ శరీరం నాదే, అందులో పెట్టిన ఆయుష్కాలం నాదే, ఏమన్నా అందులో ఉన్న ఆత్మ నాదే, అన్నీ నావే. మరి నా కోసం బ్రతకవా? నాకు ఇష్టమైంది ఏది చేయవా? ఇక్కడ మాట్లాడుతాను. ఈరోజు చాలామంది ఎలాగున్నారంటే, అసలు ఒకరిష్టంతో ఒకరికి పని లేదండి. ఈరోజు సమాజం ఎలా మారిపోయింది చెప్తాను. అసలు ఒకరిష్టంతో మరొకరికి పని లేదు. ఇంకోటి చెప్పనా, అసలు ఒకరిష్టాన్ని మరొకరు గౌరవించటం లేదు. ఈరోజు ప్రస్తుతం సమాజం యొక్క దుస్థితి ఇది. అమ్మనాన్న ఏదైనా పిల్లలు ఎడలా, ఒరే నువ్వు ఈ చదువుకోవడం అంటే నాకు ఇష్టం రా అన్నారు అనుకోండి, వాడు అంటాడు నీకు ఇష్టమైంది నేను ఎందుకు చదవాలి అంటాడు. అంటలేదా? సమాజం ఇలా ఉంది. నీకు ఇష్టమైంది నేను ఎందుకు చదవాలి, నీకు ఇష్టమైనట్టుగా నేను ఎందుకు ఉండాలి, నా ఇష్టం అంటాడు. సినిమా పేర్లు కూడా అలాగే ఉంటాయి, నా ఇష్టం, నేనింతే. అయ్యే చూస్తారు కదా ఇల్లు, అవి చూసి ఇంట్లోకి వచ్చి అంటారు నేనింతే.
భార్య భర్తల మధ్య కూడా లేదండి ఇది. ఒకప్పుడు భార్యలు మీకు ఎలాగా ఇష్టమైతే అలాగ ఉంటానండి అనేవారు. ఆ జనరేషన్ ఉందేంటి ఇప్పుడు? నీ ఇష్ట ప్రకారం నేను ఉండాలా? నీకు బాధించిన అనుకుంటున్నావా? 6 లక్షలు తెచ్చాను కట్నం అంటుంది ఆవిడ. నాకు ఇష్టాలు ఉంటాయి, కొన్ని నా సంతోషాలు ఉంటాయి. నా సంతోషాలలోనికి నువ్వు ఎంటర్ అవ్వకు, నీ సంతోషాల్లోనికి నేను ఎంటర్ అవ్వను. నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. నీకో సెల్ ఫోను, నాకో సెల్ ఫోను. నేను ఎవరితోనో చాటింగ్ చేస్తాను, నువ్వెవరితోనో చాటింగ్ చేసుకో. మన ఇద్దరు మాత్రం చాటింగ్ చేసుకోవద్దు, మన ఇద్దరికి పలకరింపులు వద్దు. ఇంట్లోనే కూర్చుంటారండి వీళ్ళు. ఎక్కడో ఉన్న ఫ్రెండ్కి ఏ అమ్మ బాగున్నావా అని మెసేజ్ పెడతాడు ఈయన. ఇంట్లో ఉన్న ఈవిడ ఎవరికో వాళ్ళ చెల్లుకు అక్క ఎలాగున్నావు అక్క, ఇంట్లో ఉన్న వీళ్ళిద్దరు మాట్లాడుకోరు. కారణం ఏంటి తెలుసా? ఈయన కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఈవిడికి పడదు. ఈవిడ కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఆయనకి పడదు. ఓ మాట చెప్పనా? సొంత గర్భాన్న పుట్టిన పిల్లలే నీ ఇష్టం నాది, నా ఇష్టం నాది, ఒకటైన భార్య భర్తలే నీ ఇష్టం నాది, నా ఇష్టం నాది అన్నప్పుడు పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఇష్టం నాకు ఇది అంటే దానిని పట్టించుకొని నెరవేర్చేంత గొప్ప వాళ్ళు ఉన్నారా ఇప్పుడు చెప్పండి? ఉంటారా? అందుకేనండి వాక్యం చెప్తున్నాం తప్పండి ఏం ఉపయోగం అని చెప్పి అన్నట్టుగా ఉంటుంది ఒకసారి మాకు. నిజంగా చెప్తున్నాడండి, అలిసిపోతాం, మాట్లాడి అలిసిపోయి ఎంత అరిస్తే ఏం ఉపయోగం, ఆయన పట్టించుకునేవాడు ఎవడు? నాకు ఇది ఇష్టం కొడుకా అని వాక్యం ద్వారా ఎన్ని సంగతులు చెప్పినా అమ్మో తండ్రి ఇష్టం అంటండి, అది తండ్రికి ఇష్టమైన కార్యక్రమం అంటండి, అది నెలకు ఒకసారి మీటింగ్ పెట్టడం దేవుడికి ఇష్టం అంటండి. ఏమంటే మేము కూడా మీటింగ్ పెడతామండి, మేము కూడా సభలు పెడతామండి, అవి దేవుడికి ఇష్టం అంటండి. వాక్యం విన్నాం కదా, ఆయనకి ఇష్టమైంది నేను చేస్తానండి అని ఎవరు వస్తారండి వాక్యం విన్న తర్వాత? ఇంకా చెప్పనా, వాక్యం విన్న తర్వాత ఎవరు మనసు మార్చుకొని ఆయనకి ఇష్టమైన కార్యక్రమాలు చేస్తాను అని ముందుకు రారు. కానీ చాలామంది మాత్రం మాకు ఇచ్చేది ఏంటంటే ప్రసంగం చాలా బాగుందండి అంటారు. మాకెందుకండి మీ మార్కులు? కొంతమంది ఏమో ఇక్కడ ఈ తప్పు చెప్పాడు, ఇక్కడ ఇది ఇలాగ అన్నాడు, ఈ పదం అనకూడదు, అలాగ అనకూడదు, అక్కడ నా గురించి అన్నాడు. మా ప్రసంగానికి స్కూలు పిల్లలు ఏమంటే ఎగ్జామ్ పేపర్ దిద్దుతూ ఉంటారు, ఇక్కడ 1 మార్కు ఇక్కడ 1/2 మార్కు అని మొత్తం చివరి నుంచి ఆ చివరి వరకు మాకు మార్కులు వేసే వాళ్ళు కూడా ఉంటారు పేపర్ దిద్దినట్టుగా. అంతే తప్ప దేవుడికి ఇష్టమైనవి బైబిల్లో చూపించారండి. ఏమన్నా నేను చేస్తానండి, ఆయనకి ఇష్టమైనది చేస్తానండి, నాకు బ్రతికిచ్చాడు కదా, నాకు జన్మిచ్చాడు కదా, నా అవయవాలు ఆయనవి కదా. ఆయనకి ఇష్టమైన కార్యక్రమాలే మనం చెయ్యాలండి. ఎందుకో రీజన్ చెప్తాను, ఇప్పుడు బాగా వినండి. ఇది ఒక్కటి బాగా వినండి. ఇప్పుడు ఒక వైట్ పేపర్ తీసుకోండి, మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, రాత్రి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకోండి పుస్తకాల్లో నుంచి. ఆ వైట్ పేపర్కి కరెక్ట్గా మధ్యలో ఇలా గీత కొట్టండి. మధ్యలో గీత కొట్టి ఓ పక్క దేవుడివి, ఓ పక్క నావి రాయడం. ఏమంటే ఒక పక్క దేవుడివి రాయండి, ఒక పక్క మీవి రాయండి. ఏం రాయాలి? ఓ పక్క దేవుడివి, మరో పక్క మీవి. ఇప్పుడు నేను దేవుడికి చెప్పేస్తాను, మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీవి రాయండి. ఓకే? దేవుడు చెప్తున్నాను, పైన ఉన్న ఆకాశం ఎవరిది చెప్పండి? బాగా ఆలోచించండి, ఆన్సర్లు చెప్పండి. ఆకాశం ఎవరిది? దేవుడిది. ఆ సూర్యుడు పొద్దున్నే వస్తాడు కదా, ఎవరిది? మీ తాతయ్య గారు కానీ మీ రిలేషన్షిప్లో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ తయారు చేశారా? లేదు, ఆయనే చేశాడు. ఆకాశం ఆయనదే, నక్షత్రాలు ఆయనవే, ఆ సూర్యుడు ఆయనే, చంద్రుడు ఆయనదే, మేఘాలు ఆయనవే, వర్షాలు ఆయనవే, మెరుపులు ఆయనవే, ఇంద్రధనుసులు మేఘధనుసులు అన్నీ ఆయనవే. ఆకాశం అయిపోయింది. అంటే ఆకాశంతో మీకు ఎటువంటి సంబంధం లేదా? లేదు. ఆకాశాన్ని ఒక కరెక్ట్గా 4 సంవత్సరాలు మూసేసి వర్షం వేయలేదు అనుకోండి, నెత్తి మీద కప్పలెట్టుకుని తిరగటమే, ఎప్పుడు వస్తుందా వర్షం అని. అంతకు మించి ఏమైనా చేయగలమా? చేయలేము. అంటే ఆకాశం ఆయిందేనా? ఆయిందే. ఇప్పుడు కిందకు వచ్చాను, నేల ఎవరిది? మా తాతగారు మాకు ఇచ్చారని అనకండి. మీ తాతగారికి ఎవరు ఇచ్చారని అడుగుతాను నేను. వాళ్ళ తాతగారు ఇచ్చారు. వాళ్ళ తాతగారికి ఎవరు ఇచ్చారు? వాళ్ళ తాతగారు ఇచ్చారు. అందరు తాతలకి నేల ఇచ్చింది ఎవరు? దేవుడు. బైబిల్లో ఉంటుంది అది, నేను నరులకు భూమిని ఇచ్చి ఉన్నాను అని ఉంటుంది కీర్తనల గ్రంథంలో. అంటే నేల ఎవరిది? దేవుడిదే. నేల దేవుడిదైనప్పుడు నేలలో నుండి పుట్టే ప్రతిదీ దేవుడిదేనా? మీరు నడుపుకుంటున్న కారు ఎక్కడి నుంచి పుట్టింది? నేలలో నుంచి తీసిన పదార్థాలు అవన్నీ. అంటే కారు దేవుడిదేనా? కారు దేవుడిదే. మీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జు దేవుడిదే, టీవీ దేవుడిదే, బంగారం దేవుడిదే, వెండి దేవుడిదే. మీరు కట్టుకున్నారు కదా ఇల్లు, దాంట్లో వాడిన మెటీరియల్ అంతా కూడా భూమిలోంచి వచ్చింది. అంటే మీ ఇల్లు ఎవరిది ఇప్పుడు? దేవుడిదే. పోనీ ఇది నాది అన్న వాళ్ళు ఎవరైనా ఒక్క సౌండ్ చేయండి గ్రౌండ్లో, భూమి మీద ఉన్నది ఇది నాది అని. ఏమైనా సౌండ్ ఉందా?
ఏం లేదు. అన్నీ ఆయనవేనా? మీరు ఇంట్లో కుక్క పిల్లలు పెంచుకుంటున్నారు కదా, ఎవరిది? దేవుడు చేశాడు. వాళ్ళ ఇంటికి కాపలకాయి వాళ్ళు దుమ్ములేస్తే అని. అందుకని నువ్వు మంచి అని తినేసా, దుమ్ములు దానికి వేసినా మీ ఇంటి ముందు విశ్వాసంగా నా యజమానుడు అని ఇలా కూర్చుంటుంది. అది ఆ విశ్వాసాన్ని దాంట్లో పెట్టి నీ ఇంటి ముందు కాపలాగా పెట్టింది దేవుడు. పొద్దున్నే టీ కావాలంటున్నావు కదా, పాలు ఎవరు ఇవ్వాలి? ఆవు ఎవరు చేశారు? దేవుడే. ఇప్పుడు ఏంటి చెప్పండి? మీవేం భూమి మీద ఏమన్నా మీవి ఉన్నాయా? ఏమి లేవు, అన్ని దేవుడివేనా? అయిపోయినాయి. మీ దగ్గరకు వస్తున్నాను ఇప్పుడు. దేహం ఎవరిది? తల్లి గర్భంలో ఆయన కట్టాడు, ఎవరికి సంబంధం లేదు. మీ అమ్మగారు కట్టారని ఎవరు చేయలేపండి. మీ అమ్మగారు కట్టారా? ఏమి తెలియదండి. 9 నెలలు పెరుగుతున్న బిడ్డను మోయటం తప్ప తల్లికి లోపల ఏం జరుగుతుందో తెలీదు. శరీరం ఎవరిది? ఇప్పుడు దేవుడిదే. శరీరంలో ఉన్న ప్రతి అవయవం దేవుడిదే. వెరీ గుడ్. లోపల ఉన్న ఆత్మ ఎవరిది? దేవుడిదే. ఆ శరీరానికి ఉన్న బలం ఎవరిది? దేవుడిదే. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మీదోటి చెప్పండి. ఇటుపక్క రాయండి మీదోటి. ఏమున్నాయి మీవి? ఏమి లేవా? ఏముండవు. గుండు సొన్న అలా సొన్న చుట్టుకోవడమే. నేను ఇన్ని చెప్పానండి దేవుడివి, మీది ఒకటి చెప్పండి. ఒకటి కూడా మీది లేనప్పుడు ఆయన ఇష్ట ప్రకారం బ్రతకాలా, మీ ఇష్ట ప్రకారం బ్రతకాలా? ఇప్పుడు కరెక్ట్గా వచ్చానా? ఆయన ఇష్ట ప్రకారం బ్రతకకపోతే అన్నిచ్చిన ఆయన ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? స్కూల్ ఫీజులు కట్టి లేదా కాలేజీ ఫీజులు కట్టి లక్షల రూపాయలు అప్పులు తెచ్చి పిల్లోడిని హాస్టల్లో వేసిన తర్వాత వాడు చదువుకోకుండా అమ్మలంప తిరుగుతున్నాడు అనుకోండి, ఫీజులు కట్టి నాన్న ఊరుకుంటాడా? బెల్ట తీస్తాడా? భూమి మీదకి నిన్ను పంపిన తండ్రి, తల్లి గర్భంలో అవయవాలు కట్టిన తండ్రి, నా ఇష్ట ప్రకారం బ్రతుకు కొడుక, నీ జీవితంలో నా ఇష్టానికి స్థానం ఇవ్వరా? ఏమీ లేదురా, నా వాక్యాలు చెప్తూ ఉంటే చాలు, నా వాక్య ప్రకారం నువ్వు బ్రతికితే చాలు అన్నాడు. ఏమన్నా ఈ ఇష్టాన్ని కూడా మనం జరిగించకపోతే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? మీరు చెప్పండి. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చటానికి నేను వచ్చాను. నాకు పెళ్ళొద్దు, నాకు పిల్లలొద్దు, నాకు ఫ్రెండ్స్ వద్దు, నాకు బంగారం వద్దు, నాకు ఆస్తి వద్దు, నాకు ఇల్లులొద్దు. ఎవరి మాటలు ఇవన్నీ? యేసు ప్రభు మాటలు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకైనను స్థలము లేదు. నాకెందుకు ఈ లోకంలో? నేను ఉండను కదా. నేను ఈ లోకానికి వచ్చింది నీ ఇష్టం నెరవేర్చడానికి కదా. అదేదో చూసుకుంటాను, ఈ లోకాన్ని ఖాళీ చేసి నేను వెళ్ళిపోతాను. మనం ఏంటండి ఉండిపోయే వాళ్ళలాగా మొత్తం దీన్నే సెట్ చేసుకున్నాం. ఆయన వెళ్ళిపోతాడని తెలిసి నాకేమి వద్దన్నాడు. ఎవడో మనం వెళ్ళిపోతామా, మనం ఉండిపోతామా? ఇది మల్లేపల్లి గ్రామం కదండి. మల్లేపల్లి గ్రామంలో నుంచి నన్ను కదిలించేవాళ్ళు లేడు అన్న వాళ్ళు చేయొద్దండి. ఒక 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాను నేను బతుకుంటే. ఉంటారా మీలో చాలామంది? ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఖాళీ చేసి వెళ్ళిపోవలసిన ఈ లోకం పైన మమకారం పెంచుకుని పంపించిన తండ్రికి ఈరోజు మానవ జాతి ఏం చేసిందో తెలుసండి? అన్యాయం చేసిందండి, అక్రమాలు చేసింది. పరిశుద్ధంగా బ్రతకండి, పవిత్రంగా బ్రతకండి, మీ పరిశుద్ధమైన జీవితంతో నా గురించి ప్రకటించండి అంటే దొంగలుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా, ఈ లోకపు మాయలో పడి లోకాన్ని ఆశించేవారిగా దేవుడికి అన్యాయం చేస్తూ బ్రతుకుతుందండి లోకం. కారణం, పుట్టించిన ఆయన ఒక ఆయన ఉన్నాడన్న సంగతి లోకానికి తెలీదు. చివరిగా ఒక మంచి మాట చెప్పి నేను ముగించాలి. ఏంటో మంచి మాట అంటే, సృష్టిలో పుట్టిన ప్రతి దానికి కూడానండి దాని జన్మ పరమార్థం తెలిసింది. బాగా వినండి ఈ మాటలు. సృష్టిలో మన కళ్ళ ముందున్న ఇదిగో ఈ చెట్టుగా, జంతువుగా, ప్రతి దానికి, సృష్టిలో పుట్టిన ప్రతి దానికి కూడా దాని జన్మ పరమార్థం తెలుసు. అది ఎందుకు పుట్టిందో దానికి తెలుసు. ఆవి ఎందుకు పుట్టింది చెప్పండి? మన కోసం సేవ చేయడానికి, మన కోసం బ్రతకడానికి, మనకు పాలు ఇవ్వడానికి. పాలు ఇస్తుందా? ఎప్పుడైనా ఇవ్వనని తన కోసం తాను ఇష్ట ప్రకారం బ్రతుకుతానంటదా? అందే. మీ ఇంట్లో కోడి ఉంటుంది, కోడి గుడ్లు పెడుతుంది. గుడ్లు ఎవరికి ఇస్తుంది? మీకే ఇస్తుంది. మళ్ళా గుడ్లు పెట్టుకెళ్తే దానికి ఎంత పెట్టారనుకోండి, పొదిగి పిల్లల్ని చేసి మళ్ళీ ఆ పిల్లల్ని పెంచి ఎవరికి ఇస్తుంది? మీకే ఇస్తుంది. పిల్లలు కోసుకుంటారా? కోసుకోండి. గుడ్లు తింటారా? ఆమ్లెట్లు వేసుకుంటారా? వేసుకోండి. నేను మీకోసం, నేను మీకోసం, నేను మీకోసం. ఒక చెట్టు మీకోసం, ఒక పక్షి మీకోసం, ఒక జంతువు మీకోసం, ఆకాశం మీకోసం, భూమి మీకోసం, అన్నీ మీకోసం. మీరెవరి కోసం? దేవుని కోసం. కోడి పిల్లలు మీకు, మీ పిల్లలు దేవునికి. తెలీదు ఎవరికిది?
కోడి పిల్లలు మనకి, మన పిల్లలు దేవునికి. కానీ మన పిల్లల్ని మనమే పెంచుకుంటాం, మన కోసమే పెంచుకుంటాం, మన ఇష్టాలకే పెంచుకుంటాం, మన ఆనందాలకే పెంచుకుంటాం. కానీ ఒక సంసోనులా దేవుడి పక్షాన యుద్ధం చేయరా అంటవా? ఒక యేసుప్రభుల వాక్యం చెప్పరా అంటావా? ఒక దావీదుల భక్తుడు కారా అంటావా? ఒక పౌలు గారుల సువార్త చేయరా అంటావా? ఒక అపోస్తులలో ఉన్న ఒక పేతురు గారుల దేవుడి పక్షాన సంఘాలు కట్టరా అంటావా? దేవుడికి ఇచ్చేమేంటండి మన పిల్లల్ని? ఇవ్వమండి. ఇదే స్వార్థం నిలువెల్లా నిండింది మనిషిలో. ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి పుట్టిన మనిషి స్వప్రయోజనాల కోసం బ్రతుకుతున్నాడు. ఆయన్ని పక్కకు పెట్టాడు కంప్లీట్గా. అనుభవిస్తున్నవన్నీ మాత్రం ఆయనవే. ఆయన లేకుండా అడుగు తీసి అడుగు వేయలేడు. ఆయన లేకుండా ఒక సెకండ్ బ్రతకలేడు. ఆయన ఇష్టం మాత్రం మనుషుల జీవితాల్లో లేదండి ఈరోజు. లేదు. నా ఇష్టం, నా తిండి, నా ఉద్యోగం, నా కుటుంబం, నా క్షేమం. మరి నిన్ను పుట్టించిన దేవుడు, ఆయన పిల్లలు ఈరోజు ఆయన ఎరగక ఎవడు పాతాళానికి వెళ్ళిపోతుంటే, నాశనానికి వెళ్ళిపోతుంటే ఆయన ఎవరో ఎరుగక ఆయన బాధపడుతున్నాడే. ఆయన బాధతో నీకు ఎటువంటి సంబంధం లేదా? నీకు అన్నీ ఇచ్చాడే, నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ మొర వింటున్నాడే. మరి ఆయన గురించి ఆలోచించవా? ఆయన పిల్లలు ఈ వాక్యాలు తెలియక, ఆయన పిల్లలు ఈ నిజాలు తెలియక ఎంతమంది చెప్పండి దేవుడి గురించి తెలియక నాశనానికి వెళ్ళిపోతున్నారు ఈరోజు. వాళ్ళ బాధ్యత నీకు పట్టదా? ఆయన బాధ నీకు పట్టదా? ఆయన ఆవేదన నీకు పట్టదా? నీ ఇష్టమేనా? నీ సుఖాలైనా, నీ సంతోషాలైనా? ఒక్కసారి ఆలోచించండి. అందుకే అన్నాడు యేసుప్రభు, నా ఇష్ట ప్రకారం నాకు వద్దు తండ్రి, మీ ఇష్టాన్ని నేను నెరవేరుస్తాను. మీ పిల్లల్ని కొంతమందిని కాపాడుతాను, మీ పిల్లల్ని కొంతమంది మీ వద్దకు నడిపిస్తాను, అపోస్తులను తయారు చేస్తాను, వాళ్ళతో సంఘాలు కట్టిస్తాను. ఈ ప్రపంచ మానవాళి పాపం తీయడానికి ఇదిగో నా దేహం మొత్తం చివరి రక్తపు బొట్టు వరకు మీకే ఇచ్చేస్తాను. నా జీవితం నుండి, నా దేహం నుండి మీ ఇష్టం నెరవేరాలి అన్నాడు ఆయన. మనం ఆయన్నే నమ్మాం కదండి. మనం నమ్ముకున్నది ఎవరిని? యేసుప్రభుని. ఆయనేమో తండ్రి ఇష్టం కోసం బ్రతుకుతాడు. ఆ యేసుప్రభుని నమ్మిన మనం మన ఇష్టం కోసం బ్రతుకుతాం. ఇదేంటండి తేడా రాలేదు మన భక్తి? వాక్యానికి రివర్స్లో లేదు మన జీవితం. కనుక ఈ సత్యాన్ని, ఈ సత్య వాక్యాన్ని మీకు చెప్పాలన్న ఆలోచనే ఈ 2 రోజుల మహాసభలో. చివరిగా వీడియో చూపిస్తాను, మంచిదా చూసి మీరు వెళ్ళాలి. రేపు రండి, నిజంగా జన్మ గురించి దేవుడు చెప్తున్న ఉన్నతమైన సంగతులు చెప్తాను. ఒకవేళ జన్మ పరమార్థాన్ని కనుక మీరు గుర్తెరిగితే మరణం తర్వాత మీరు ఎంత అద్భుతమైన జీవితాన్ని అనుభవించబోతున్నారో కూడా రేపు ముగింపులో చెప్తాను. బైబిల్లోనండి ఒక సందర్భం ఉంటుంది. ఎందుకంటే నేను ఇది చూపించాలి. ఇది సృష్టికి తన జన్మ పరమార్థం తెలుసు అన్నాను కదా. సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడానండి ఒక పని నిమిత్తం ఈ లోకానికి వచ్చాయి. సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఒక పని చేస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఉడత ఉంటుంది, మీకు ఉడత తెలుసండి? ఇప్పుడు అన్ని జంతువులు అంతరించిపోతున్నాయి, ఎవరికేం తెలియదు. ఉడత అనేసరికి బొమ్మలో చూపిస్తున్నారు. ఇప్పుడు కొంతకాలానికి మనకు రాబోయే 3rd జనరేషన్కి గేదె అంటే ఇలా నల్లగా ఉండేది అని బొమ్మ చూపించాలి. వాళ్ళకి ఏముండవు, ఇవన్నీ తినేసి నాశనం అయిపోతున్నాయి. ఉడత మీకు తెలుసు కదండి. ఉడత అసలు ఉడత ఎందుకు పుట్టింది ఎవరికైనా తెలుసా? మనం అనుకుంటాం అదే పిచ్చి అలా చెట్టులో తిరుగుతుందండి, పని పాట లేదని అనుకున్నాం కదా. ఉడత ఎందుకు పుట్టిందో తెలుసా? ఉడత విత్తనాలు తింటది, గింజలు తింటది. మీకు తెలుసు కదా, అది ఎక్కువగా గింజలే తింటది, విత్తనాలే తింటది. ఉడతకి ఒక జబ్బు ఉందండి, దాని పొట్ట చాలా చిన్నది, పాపం ఇంత పొట్టే ఉంటుంది. ఒక కాయ దొరికింది అనుకోండి, అందులోకి విత్తనాలన్నీ తిన్నది అనుకోండి, దాని పొట్ట ఫుల్ అయిపోద్ది. తర్వాత పొట్ట ఫుల్ అయిపోద్ది కానీ కళ్ళు ఆశ తీరద్దు దానికి. చాలామంది అన్నం చూడగానే కళ్ళుకేమో బోల్డ్ తినేలంటే పొట్ట ఏమో చిన్నది ఉంటుంది పాపం. అలాగే ఉడతకు కూడా కొంచెం తినగానే పొట్ట ఫుల్ అయిపోద్ది. మిగిలిపోయిన గింజల్ని మీరు చూసారా ఎప్పుడైనా? కోతులు తర్వాత గేదెలు కొన్ని పక్కన పెట్టుకుంటే నెమరేస్తాయి. తర్వాత కోతు కూడా చూడండి, 4 అట్టుపళ్ళు ఇచ్చేసారనుకోండి, టకటక 2 మింగేస్తుంది. ఆ 2 ఏం చేయాలి తెలియక ఒలుచుకుని ఈ బొక్క నోటి పెట్టుకుంటుంది. దాని బొక్కలు ఎంత లావు అయిపోతాయి. అలాగే ఉడత కూడా గింజలు కొన్ని తినేసండి, కొన్ని బొగ్గల్లో పెట్టుకుంటుంది. ఎంతసేపు ఉంటే బొగ్గలు నిప్పడతాయి, లోపలగా వెళ్ళదు తినడానికి. అప్పుడు అది ఏం చేస్తుందంటే తెలివిగా వెళ్ళిపోయి ఒక గుంత తీస్తుందండి. గుంత తీసి ఆ ఇక్కలు అందులో పాతేసి పైన మట్టేసేసి ఇప్పుడు ఎవడైనా దొబ్బేస్తాడేమో అని దాచుకుందనమాట. దాచుకుని రేపు వచ్చి తింటాను మళ్ళీ అనుకుని అక్కడ దాచేసి వెళ్ళిపోయి చెట్టు ఎక్కి పడుకుంటుంది. దీనికి మతిమరుపు ఎక్కువ. తెల్లారు లేస్తుంది, ఆకలేస్తుంది, గింజలు ఎక్కడ పాతిందో తెలియదు, మర్చిపోద్ది. ఇంకా ఆ గింజలే మిగిలిన మళ్ళా గింజలు ఎదుక్కుంటుంది. ఈ లోపల ఎక్కడ పడ్డాయి? వెళ్ళి గొయ్యి తీసి నేలలో పాతింది. వర్షాలు పడగానే ఆ విత్తనాలు ఏమైపోతాయి చెప్పండి? అడవులను వదిలేయండి, దానికి అదే విస్తరిస్తుందని చెప్తూ ఉంటారు చూడండి.
అడవులు ప్రేమించే ప్రేమికులు. దానికి అదే ఎలా విస్తరిస్తుందయ్యా అంటే ఆ అడవులు విస్తరింపజేసే కార్యక్రమం ఈ ఉడత తీసుకుంది. గింజలన్నీ తినేసి భూమిలో పాతుకుంటూ పోతుంది. పాతుకుంటూ పోతే ఏం పెరుగుతూ ఉంటాయి? చెట్లు పెరుగుతూ ఉంటాయి. ఉడతకి ఏం చెప్పాడంటే, మా వాడు అసలు మంచోడు కదమ్మా, ఆడికి నరకడం తప్ప పాతటం రాదు, నరుక్కుని నాశనం చేయడం తప్ప ఈ సృష్టిని వాడు పాతే గుణాలు లేవు వాడికి, ఆడు అలాగే నాశనం చేస్తూ ఉంటాడు, కొంచెం మా ఓడికి చెట్లు పోతమ్మా అని పుట్టించాడు. దేన్ని? ఉడత. ఉడతకో పని ఉందా? ఉంది. ఇలాగ సృష్టిలో ఉన్న ఏ జీవి గురించి ఆలోచించినా ప్రతి జీవిని కోసం భూమి మీద పనిచేస్తుంది. గోడ మీద బల్లి ఉంటుంది. బల్లిని చూడగానే అందరు జడిచిపోవడం, దాన్ని కొట్టేయటం. విచిత్రం, కొట్టకండి బల్లి. మీ ఇంట్లోకి విషపూరితమైన పురుగులు వస్తాయి. ఆ పురుగులను తినడానికి మీ ఇంట్లో గోడ మీద దేవుడు ఏం పెట్టాడు? బల్లి పెట్టాడు. అప్పుడప్పుడు పొలాల్లో పనికి వెళ్ళినప్పుడు పనికి దిగిన వాళ్ళకి జలగలు పట్టేస్తాయి కాలుకి, తెలుసు కదా, నల్లగా ఉంటుంది, ఇలాగ జలగ అంటారు దాన్ని. ఆ జలగ ఎందుకు పుట్టిందో తెలుసా? ఊరకనే పట్టేసింది అనుకున్నారు కాలుకి. కాదండి, ఆ జలగ ఎవరి కాలుకైతే పడుతుందో వాళ్ళ బ్లడ్లో నుంచి చెడు బ్లడ్ మాత్రం తీసుకుంటుంది. అది మంచి బ్లడ్ తాగదు. అది నీ బ్లడ్లో కుళ్ళిపోయిన బ్లడ్ పీలుస్తుంది. అందుకే ఇప్పుడు హైదరాబాద్లో మీరు వచ్చారనుకోండి, ఈ నరాలు వాచిపోయిన వాళ్ళకి జలగల వైద్యం అని మొదలెట్టారు వాళ్ళు. ఈ జలగలను పెంచి ఆ పెంచిన జలగలను పట్టుకొచ్చి చిన్న హోల్ చేసి దానికి తగిలిస్తున్నారు పీల్చమ్మా అని. అప్పుడు ఆ జలగ వేస్ట్ బ్లడ్ అంతా తీసేస్తుంది. అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. అంటే జలకో పని ఉందా? పని ఉంది. ఉడతకో పని ఉందా? పని ఉంది. బల్లికో పని ఉందా? పని ఉంది. నీకే పని ఉంది? నీకేం పని ఉంది? దేవుడు పని ఉంది. చేస్తావా నువ్వు? అది తప్ప అన్ని చేస్తానండి అంటాం మనం. అది తప్ప అన్ని చేస్తాం. ఏంటోనండి, బైబిల్లో దేవుడు ఏది చెయ్యండి అంటాడో మనిషి అది చేయడండి. ఇది నాకు ఇష్టం లేదు అన్నాడు అనుకోండి, అదే చేస్తాడు. చెట్లు పుట్టాయండి భూమి మీద. ఓ వీడియో చూపిస్తాను, మంచిది. తమ్ముడు వీడియో రెడీ చేయండి. చెట్లు పుట్టాయి భూమి మీద. చూడండి, ఇది ఒకటి కొంచెం ఆలస్యమైనా ఇది ఒకటి చూసి వెళ్ళిపోతాం. చెట్లు పుట్టాయండి భూమి మీద. ఒకానొక సందర్భంలో బైబిల్లో చెట్లు మాట్లాడుకుంటున్నాయని ఒక సందర్భం ఉంటుంది. బైబిల్ చదువుతున్న వాళ్ళందరికీ తెలుసు. చాలా మంది ఆ బైబిల్ పైన కౌంటర్ వేశారు. చెట్లు మాట్లాడుకోవడం ఏంటంటే, చెట్లు మాట్లాడుకోవడం ఏంటి, బైబిల్ అలాగే ఉంటాయి ఇవన్నీ కథలు అన్నారు. కథలు కాదండి, బైబిల్లో రాసిన ప్రతిదీ కూడా శాస్త్రం నిరూపించుకుంటూ వస్తుంది. కారణం, బైబిల్లో రాయించింది సృష్టికర్త. మళ్ళా చెప్తున్నాను, అందులో తప్పులు ఉండవు, అందులో తేడాలు ఉండవు. నీకు అర్థం కాకపోతే తప్పుగా తేడాగా కనపడుతుంది, అది అంతే. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం. 8వ అధ్యాయం 9వ వచనం, త్వరగా ముగింపు మాట. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం అండి. త్వరగా చదవండి ఎవరైనా. 9, 8 చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నారండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనని మనసు కలిగి బయలుదేరి తమను ఏలుమని ఒలివ చెట్టును అడగగా, ఒలివ చెట్టు, ఏమండి, చెట్లు అన్నిటికీ ఒక మనసు కలిగిందట, మన మీద ఒక రాజును పెట్టుకుందామని. ఆ రాజును పెట్టుకుందాం అనుకున్నప్పుడు సమావేశం వేసుకున్నాయట. ఈ చెట్లన్నీ వెళ్ళి ఒలివ చెట్టును అడుగుతున్నాయట. ఏమని? మాకు ఒక రాజు కావాలనుకుంటున్నాం, నువ్వు మా మీద రాజుగా ఉండు అని. ఏమండి, ఇదేదో పెద్ద కథలాగా ఉంటుంది. కథ కాదు, పచ్చి నిజం చెప్తాను ముందుకెళ్ళేసరికి. చెట్లు మాట్లాడుకోవటం ఏంటి, రాజును పెట్టుకోవటం ఏంటి అనుకుంటున్నారేమో. ఒలివ చెట్టును అడిగారు. ఎసెన్స్ అయితే తీసుకోండి, ఎలాగా మాట్లాడుకుంటే తర్వాత చెప్తాను. చెట్లు మాట్లాడుకుంటున్నప్పుడు ఒలివ చెట్టు అంటుంది, తన జన్మ పరమార్థాన్ని బయటపెట్టిందండి ఒలివ చెట్టు. నాకు దేవుడు తెలుసు, నాకు మానవులు తెలుసు, నేను దేవుడిని మానవులను దేని వలన నరులు సన్మానింతురో ఆనా తైలము ఇయ్యక మాని. అంటే అర్థం ఏంటంటే, ఒలివ చెట్టుగా దేవుడు నాకు జన్మనిచ్చింది, ఇటు దేవుడిని మానవులను సన్మానించే ఒలివ తైలం పుట్టించడానికి పుట్టాను నేను. ఆ పని చేస్తాను తప్ప మీరు అంటున్నట్టుగా రాచరిక వ్యవస్థలో నేనెందుకు వస్తాను? రాజుగా నేనుండా ఆ దేవుడు నాకు చెప్పని పని నేనెందుకు చేస్తాను? నన్ను పుట్టించి తైలం ఇమ్మని, నేను ఆ తైలం మాత్రమే ఇస్తానంటుంది. అంటే తాను ఎందుకు పుట్టిందో ఒలివ చెట్టుకి తెలుసా? తెలుసు. తర్వాత ద్రాక్ష తీగను అడిగితే ద్రాక్ష తీగ కూడా సేమ్ ఆన్సర్ చెప్తుంది. నేను మంచి ద్రాక్ష పళ్ళు ఇచ్చి నరులను ఆనందింప చేయడానికి పుట్టాను, ద్రాక్ష పళ్ళు ఇస్తాను, ద్రాక్ష రసం ఇస్తానే తప్ప నేను ఇలా రాజుగా మీ మీద ఉండను అని చెప్తుంది. తర్వాత ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళారు, 2 చెట్లు వింటం లేదని. అంజూరపు చెట్టు. ఆ చెట్టు అంటుంది, నేను మంచి అంజూరపు పళ్ళు కాసి మానవులను సంతోష పెట్టడానికి పుట్టాను, నేను ఆ పని చేస్తాను తప్ప
నేను వేరే పనిలోకి నన్ను లాక్కండి అన్నది. ఈ సందర్భానికి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానంటే, ఒలీవ చెట్టు తాను ఎందుకు పుట్టిందో దానికి తెలుసు. ఒలీవ చెట్టుకి మనుషులు తెలుసు, దేవుడు తెలుసు. మనిషికి చెట్టు తెలుసు, చెట్టుకి దేవుడు మనుషులు తెలుసు. ఈ మనిషికి దేవుడు తెలుసా? తెలీదు. చెట్టుకి తెలుసా? తెలుసు. మనం బెటరా, సృష్టి బెటరా చెప్పండి? దానికి ఇద్దరు తెలుసు, దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుడి కోసం పుట్టామని తెలుసు, నరులు తెలుసు. మనిషికి చెట్టు తెలుసు, నరుడు తెలుసు. దేవుడు తెలుసా? తెలీదు. అసలు విషయం ఏంటి తెలుసా? ఇక్కడ చెట్లు మాట్లాడుకుంటున్నాయి. మాటల్లో జన్మ పరమార్థాన్ని బయటపెట్టాయి. దేవుడు మమ్మల్ని ఎందుకు పుట్టించాడో ఆ పనే మేము చేస్తామని. ఇప్పుడు మనల్ని అడుగుతున్నాను, మనం ఎందుకు పుట్టాం చెప్పండి బైబిల్ ప్రకారం? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి. ఎంతమంది సిద్ధంగా ఉన్నాం మనలో? లేవు. ఇంతకీ చెట్లు మాట్లాడుకుంటాయా? ఎందుకంటే బైబిల్ గొప్పతనం మీకు తెలియాలి అంటే ఈ వీడియో మీరు చూడండి, ప్రార్థన చేసేస్తాను. ఒక వీడియో పాటు చూద్దరు కానీ ఈ వీడియో చెట్లు మాట్లాడుకుంటాయి. చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. అయితే మనం మాట్లాడుకున్నట్టు కాదు, భూమి లోపల వేళ్ల ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయి. మనకు ఎలా అయితే ఇంటర్నెట్ ఉందో వీటికి కూడా ఫంగస్ తో ఏర్పడే ఒక న్యాచురల్ కనెక్షన్స్ ఉంటాయి. వీటినే మైసిలియం అంటారు. మనం వాడే ఇంటర్నెట్ ని వరల్డ్ వైడ్ వెబ్ అని పిలుస్తారు కదా, అలాగే మొక్కలకు ఉన్న ఈ ఇంటర్నెట్ ని వుడ్ వైడ్ వెబ్ అని కూడా పిలుస్తారు. వీటి ద్వారా ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు సిగ్నల్స్ అండ్ న్యూట్రియంట్స్ వెళ్తుంటాయి. అలాగే పెద్ద పెద్ద చెట్లు వాటి పిల్లలను, అంటే వాటి విత్తనాల ద్వారా వచ్చినవి కానీ లేదా వాటి వేర్ల ద్వారా వచ్చిన మొక్కలను అవి గుర్తించగలవు. మనుషులు ఎలా అయితే పిల్లలను ప్రేమగా చూసుకుంటారో అలాగే చెట్లు కూడా వాటి పిల్ల మొక్కలను కాపాడుకుంటున్నట్లు ఒక ఎక్స్పెరిమెంట్ లో తేలింది. ఈ ఎక్స్పెరిమెంట్ లో భాగంగా ఒక చోట ఒక తల్లి పిల్ల మొక్కలతో పాటు వేరే జాతికి చెందిన మొక్కలను కూడా నాటారు. ఆ తల్లి చెట్టు తన పిల్ల మొక్కను వేళ్ల ద్వారా గుర్తించి దానితో కనెక్ట్ అయింది. అంతేకాదు ఆ పిల్ల మొక్కలకు కావలసిన కార్బన్, నైట్రోజన్, వాటర్, ఫాస్ఫరస్, అల్లియల్ కెమికల్స్ ని కూడా వేళ్ల ద్వారా అందిస్తుంది. ఐసోటోప్ ట్రేసింగ్ ద్వారా మానిటర్ చేసినప్పుడు మొక్కలు ఈ పోషకాలను పంపుకుంటున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. అలాగే ఆ పిల్ల మొక్కకు కాంపిటీషన్ అవ్వకూడదని ఆ పిల్ల మొక్క ఉన్న వైపుకు పెద్ద చెట్లు తమ వేళ్లను పంపకుండా పిల్ల మొక్కలకు ఎక్కువ స్పేస్ ఉండేలా చేస్తుంది. సో ఆ చుట్టుపక్కల ఉన్న పోషకాలన్నీ ఆ పిల్ల మొక్కకు అందుతాయి. ఇలా ఏ మొక్కలకైతే తల్లి మొక్కల నుండి పోషకాలు అందుతున్నాయో అవి సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ 4 times పెరుగుతుందట. అలాగే తల్లి చెట్టు ఏదైనా చీడ వలన కానీ లేదా మరేదైనా కారణం వల్ల గాయపడినా లేదా చనిపోతుంటే మిగిలిన మొక్కలకు సిగ్నల్స్ ని పంపి అలర్ట్ చేస్తుంది. అలాగే చనిపోయే చెట్టు దాని దగ్గర ఉన్న రీసోర్సెస్ ని వేరే చెట్టుకు పంపిస్తుంది. సో ఈ విధంగా మనకు తెలియకుండానే భూమి లోపల చెట్లు కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. ఛాన్సెస్ 4 times పెరుగుతుందట. అలాగే తల్లి చెట్టు ఏదైనా చీడ వలన కానీ లేదా అర్థమైంది కదండి? చెట్లు తెలుసా, చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. అయితే మనం మాట్లాడుకున్నట్టు కాదు, భూమి లోపల వేళ్ల ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయి. మనకు ఎలా అయితే కుక్కలు మాట్లాడుకుంటాయి. కాకపోతే అది ఏం మాట్లాడుతుందో నీకు అర్థమవుతుంది, దూరంగా ఉన్న కుక్కకి అర్థమవుతుంది. కొత్త కుక్క ఏదైనా కాలనీకి వచ్చేసింది అనుకోండి, కుక్కలన్నీ సౌండ్ చేసుకుంటాయి ఒకదానికొకటి. అలా ఎవడో వచ్చేసాడు కొత్త వేసేద్దాం రండి అని. వాటి భాష వాటికి అర్థమవుతుంది, మనకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. కోడి చూడండి, పైన గద్దెగుతుంది అనుకోండి, పిల్లలకి ఒక సౌండ్ చేస్తుంది. సౌండ్ చేసి రెక్కలు ఎత్తగానే పిల్లలన్నీ రెక్కల్లోకి వెళ్ళిపోతాయి. అంటే కోడి తల్లి పిల్లలతో ఏం మాట్లాడింది? పైన గద్ద వచ్చింది, మిమ్మల్ని ఎత్తుకుపోతుంది, లోపల దూరండి అనగానే అవి దూరిపోయి మనకు అర్థమవుతుంది ఏంటి. అలాగే ఈ చెట్టు పక్కనున్న చెట్టు మాట్లాడుకుంటాయంటే మాట్లాడుకుంటున్నాయి. ఎలా మాట్లాడుకుంటున్నాయి? కింద భూమిలో వేర్ల ద్వారా. ఓకే, కనుక దేవుని పిల్లలారా, చెట్లు మాట్లాడుకుంటున్నాయి. ఆ మాటల్లో దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాయి. మనల్ని పుట్టించింది దేవుడు కదా, తైలం ఇవ్వడానికి కదా, ద్రాక్షారసం ఇవ్వడానికి కదా, అంజూరపు పళ్ళు ఇవ్వడానికి కదా. ఎవడు మిమ్మల్ని అడుగుతున్నాను, నిజంగా భాష లేనివి ఆవిడ వేర్ల ద్వారా మాట్లాడుకునే దేవుడి పనిని అవి చేస్తుంటే, దేవుడి ఇష్టానికి అనుకూలంగా మనం బ్రతకాలని అనుకుంటుంటే, నీకు బుద్ధి ఇచ్చాడు కదా, నీకు తెలివిచ్చాడు కదా, నీకు ఆలోచన ఇచ్చాడు కదా, నీకు మాట ఇచ్చాడు కదా. ఇంత జ్ఞానంతో నిలబెట్టిన నిన్ను దేవుడు, నువ్వు ఎంత బాగా పనిచేయాలి దేవుడికి, ఎంత బాగా ఉపయోగపడాలి దేవుడికి, నువ్వు నీ తరపున ఎన్ని కార్యక్రమాలు జరగాలి, నీ వలన ఎంత మహిమ దేవుడికి రావాలి, నీ వలన ఎంత ఇష్టమైన కార్యక్రమాలు ఆయన పొందుకోవాలి నీ జీవితం నుండి. ఏమి చెప్పండి? ఆదివారం గుడికి వస్తున్నాం,
వెళ్ళిపోతున్నాం. దేవుడి ఇష్టం మన జీవితంలో ఎక్కడ నెరవేరుతుంది? ఒకవేళ నెరవేరిస్తే కనుక జీవితం ఎంత బాగుంటుందో రేపు చెప్తాను.